ఈ ఫీలింగ్ అందరికీ ఉంటుంది, బట్ దీని గురించి ఎవరు మాట్లాడుకోం. 18 నుంచి 30 ఏజ్ మధ్యలో లైఫ్ చాలా సీరియస్ అయిపోతుంది. క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు సెటిల్ అవుతున్నావు? చెప్పకపోయినా కూడా ఆ ప్రెజర్ మనకు తెలుస్తుంది. ఇంట్లో, ఫంక్షన్స్ లో, రిలేటివ్స్ లుక్స్ లో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎక్స్పెక్టేషన్స్ లవ్ తో వచ్చేస్తాయి. పేరెంట్స్ వరీ అవుతారు, రిలేటివ్స్ కంపేర్ చేస్తారు, సొసైటీ అబ్జర్వ్ చేస్తుంది, అండ్ స్లోలీ ఆ ప్రెజర్ ని మనమే క్రియేట్ చేసుకుంటాం. త్వరగా డెసిషన్స్, త్వరగా రిజల్ట్స్, త్వరగా సెటిల్ అవ్వాలని గిల్ట్. కానీ నిజమేంటంటే లైఫ్ స్లోగా ఉండడం ఫెయిల్యూర్ కాదు. గ్రోత్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా, సినిమా క్లైమాక్స్ లాగా ఉండదు. రియల్ గ్రోత్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది, సైలెంట్ గా ఉంటుంది, అండ్ బోరింగ్ గా ఉంటుంది. అది నార్మల్. ది ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ డోంట్ పానిక్, డోంట్ రష్ యువర్ లైఫ్ ఫర్ అదర్స్. అర్థం కాలేదా? ఎవరి కోసం మీ లైఫ్ ని రిస్క్ చెయ్యొద్దు. గో స్లో. ప్రెజర్ ఉంటే అది ఫెయిల్యూర్ అని కాదు, అది కేర్ చేస్తున్నామని అర్థం. దిస్ ఇస్ ది డే 4 of our 120 days challenge buddies. మనం లేట్ కాదు, మనం ప్రాసెస్ లో ఉన్నాం అంతే.